నామకరణం చేయడానికి తీసుకొని వచ్చారు. వారిద్దరిని గురించి పైగా చెప్పాల్సిన పని లేదు. మరి దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి కుటుంబాలు కనుక బిడ్డను దేవుని కృపలో దేవుని మార్గంలో పెంచుతారని నేను విశ్వసిస్తున్నాను. అలాగా మీరు దేవుని యొక్క మార్గంలో దేవుని సేవలో దేవుని యొక్క కాపుదల్లో అంటే బిడ్డను పెంచడానికి మీరు ఇష్టపడుతున్నారా? గుర్తాయిలా రైట్. కనుక వీరు దేవుని మార్గములో బిడ్డను పెంచుతామని వారు మాట ఇచ్చిన దాన్ని బట్టి సంఘపక్షంగా బిడ్డకు ప్రార్థన చేసి నామకరణం చేయబోతున్నాం. దానికి ముందుగా మీరిద్దరు ఏమైనా బిడ్డల గురించి సాక్ష్యం చెప్పాలనుకుంటే మీరు చెప్పొచ్చు. ఒకటి రెండు మాటలు సుదీర్ఘమైనటువంటి కాదు, ఇంపార్టెంట్ ఒకటి రెండు మాటలు మాత్రమే. మొట్టమొదటిగా ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మొట్టమొదటిగా ఇక్కడ బాబు కోసం ప్రేయర్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈవెన్ నేను ప్రెగ్నెంట్గా కన్సీవ్ అయినప్పటి నుంచి ఏదో ఒక స్ట్రగుల్ అంటే వస్తూనే ఉన్నింది. బట్ దేవుడిని మహాకృపను బట్టి దేవుడు చక్కని బిడ్డను మాకు ఇచ్చారు. నేను ఏ విధంగా అయితే అంటే ప్రెగ్నెంట్ టైంలో చాలా ఎక్కువగా ప్రార్థన చేసుకున్నాను. అంటే బాయ్ బేబీ కావాలని ఆశించిన రీతిగా దేవుడు బాయ్ బేబీని ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రం. నార్మల్ డెలివరీ ఏ కాంప్లికేషన్ లేకుండా బాబుని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత కూడా ఒక్కటే చాలా స్ట్రగుల్లో ఉండి కూడా నేను చాలా బాబు పుట్టిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ వచ్చాయి. అంటే కేట్లిన్ స్కూల్కి వెళ్ళేది, తనకి ఏదో ఒక జబ్బు రావడం, తినకు మరి కోల్డ్ ఇట్లా ఏదో ఒక ప్రాబ్లం అటాక్ అవుతూనే ఉండడం, ఫీవర్. బట్ దేవుడి దయ వల్ల ఏం ఇంతవరకు అపాయం జరగలేదు. అందుని బట్టి మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కానీ నేను మింటూని బట్టి బాబుని బట్టి నేను చాలా దేవునికి సమీపంగా వెళ్ళినాను. అంటే ఇంతకు ముందున్న విశ్వాసం కంటే విశ్వాసంలో బలపడినాను ఈ బిడ్డ వల్ల. అంటే అంత కొన్ని పరిస్థితుల ద్వారా నన్ను చాలా ప్రార్థనలో కూడా నేను చాలా ఎదిగాను. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. కొన్నిసార్లు మనుషులుగా మనం అనుకుంటాం అంటే సిచ్యువేషన్ ఇట్లా ఉంటుందేమో అట్లా ఉంటుందేమో, కానీ నేను దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాను. ఒకసారి పాస్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారని నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, దేవుని మీద డిపెండ్ అయ్యి చూడు అని చెప్పారు. ఆ రోజు నుంచి నేను స్లోగా దేవునికి అన్ని భారాలన్నీ దేవుని మీద వేయడం స్టార్ట్ చేశాను. నేను చాలా నేర్చుకున్నాను. ఈరోజు మొట్టమొదటిగా మింటూని బట్టి అంటే పేరు ఇంకా రివీల్ చేయలేదు కాబట్టి మింటూని బట్టి శామ్ వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ టైం రావడం, అంటే మా పేరెంట్స్ రావడం, నేను ఇదే విధంగా ప్రేయర్ చేసుకున్నా. అంటే అందరి సమక్షంలో సమాధానంతో బిడ్డకి పేరు పెట్టాలని. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుని బట్టి స్తోత్రం. ఒక 3 days బ్యాక్ కూడా నేను బాబుని ఎత్తుకొని ఇట్లా పడ్డా. దేవుడు మింటూ బాబు కింద పడ్డాడు, తర్వాత నేను పడ్డాను బాబు మీద. అయినను ఏ ఒక్క గాయం కూడా బాబుకి తగలలేదు. అందుని బట్టి దేవుడు కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. బాబుని కానీ పాపని కానీ ఇద్దరిని దేవుని సేవలో వాడుకుంటే మాకు చాలా సంతోషం. ఆ విధంగానే ప్రేయర్ చేస్తున్నాం. ఆయన ఏదో డాక్టర్ అవ్వాలో ఏదో అది రావాలని నాకు కోరిక లేదు. నేను ప్రేయర్ చేసేటప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా ఆయన భయభక్తులు కలిగి బతికితే చాలు అనే ప్రార్థన చేస్తున్నా. మీరందరూ కూడా ఆ బాబు కోసం చాలాసార్లు ప్రార్థించారు. అందుని బట్టి స్తోత్రం. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడికి మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. పాస్టర్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾ. ಶ್ಯಾಮ್, ನೀವು ಸ್ವಲ್ಪ ಸೀರಿಯಸ್ ಆಗಿದ್ರೆ ನಗ್ನಗ್ತಾ ಒಂದು ಎರಡು ಮಾತು ಮಾತಾಡಿ. I don't know what to say. Tell. I'm very comfortable in English, so I'll talk in English. No okay? problem. First thing I would like to say is, I had 2 days back I had a very severe stomach pain. I normally don't go to hospital at all. That's the kind of person I am. But
I had to go to the hospital and I had to call my parents' help actually. That's the first time my parents came to the house as well. Till now, they've not seen my newborn baby actually, boy baby. And I was feeling very sad because I did not invite them, to see the baby because of all, family problems and things like that. But, I was very happy that they came, and I'm thinking that God gave me that pain to invite my parents. I'm really happy that my parents came, and, they helped me out, and it was a very good, reunion, you can call it as. So, that is one thing. Secondly, first time when pastor came to our house, I mean, it was their father, it was Sukanya's father who introduced, to this church basically. So first time when pastor came to our house, I felt very welcoming. I never felt that with any other person actually. And even in this church as well, every member is always very welcoming, very smiling, and this is something that I never experienced in the past, maybe wherever I went, where I had been to, because it was all just a quiet environment, just go to the church and come back. But here it's always been very welcoming. So I really thank you for that welcomeness basically. And Anand for helping us, for all the arrangements, whatever he's been trying to do. So thank you so much basically, and Johnson as well. So yeah, and thank you pastor and the whole community, church community. చాలా సైలెంట్గా ఉన్నాడు శ్యామ్ అని అనుకోవద్దండి. వన్స్ స్టార్ట్ చేస్తే భలే మాట్లాడతాడు, లక్సర్ ఇస్తాడు మనకి. కాబట్టి చాలా థ్యాంక్స్. ఇంకొకటి మర్చిపోయింది, చెప్పమ్మా. యాక్చువల్గా చాలా రోజుల నుంచి అందరూ మాట్లాడతారు, శామ్ మాట్లాడితే చాలా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాడు. నేను ఎప్పుడు చెప్పేదాన్ని ఇంగ్లీష్లో అయినా మాట్లాడని, నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకునేది ఒక్కసారైనా శామ్ మాట్లాడాలి. ఈరోజు ఆ కోరిక కూడా తీర్చినాడు. దేవునికి చాలా చాలా థ్యాంక్స్. అసలు ఆ హ్యాపీనెస్కి అవదలేదు ఈరోజు. దేవుని సన్నిధికి వస్తే అదే హ్యాపీ ఉంటుంది. ఆమేన్. రైట్. ఇప్పుడు ఈయనకి పేరు ఆయన పుట్టినప్పుడే నేను చూసినప్పుడు హాస్పిటల్లోనే నేను పెట్టాను పేరు. అదే పేరేమో పెడతారేమో ఇప్పుడు నేను చూడాలా, ఎందుకంటే సేమ్ శ్యామ్ లాగానే ఉన్నాడు ఆయన కదా. మీరు చూడండి, శ్యామ్ అని ఇది పుట్టినప్పుడే చెప్పిన శ్యామ్ అని అన్నా నేను అబ్బాయిని. వెరీ గుడ్. నవ్వు చూడ, వెరీ గుడ్. చాలా మంచివాడు, 24 అవర్లు నన్నే చూస్తుంటాడు. ఇప్పుడు కూడా చూడు రా. రైట్ రైట్. అదేమి తేనె. రైట్. ప్రార్థన చేసి బిడ్డకు ఎంతో సంతోషంగా ఆనందంగా 2 కుటుంబాల తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. నిజంగా చాలా సంతోషమైన సమయం కనుక మరి వారు దేవుని చేత ఆశీర్వాదింపబడినటువంటి బిడ్డలుగా దేవుడు తన కృపలో, దేవుని కృపలో వీరిని పెంచుతామని మాట ఇచ్చిన దాన్ని బట్టి ఈ బిడ్డకు నామకరణం చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ బిడ్డకు వారు పెట్టినటువంటి పేరు ఏమిటి అని అంటే, ఈ అమ్మాయి పేరు ఏం పేరు? కేడెన్ సామ్యుయల్. ఈ బిడ్డ పేరు కేడెన్ సామ్యుయల్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ బిడ్డకు ఏమని పేరు పెడుతున్నాం? కేడెన్ సామ్యుయల్. పిలవండి అందరూ ఒకసారి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వేల కొలది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన మా ప్రియులు శ్యామ్కి, సుకన్యకి మీరు ఇచ్చిన నాయన కుమారుని బట్టి నీకు స్తోత్రం. ఈ కుమారుని అద్భుతమైన రీతిలో మీరు ఆశీర్వదించారు. ఈరోజు బిడ్డకు నాయన కేడెన్ సామ్యుయల్ అని నాయన నామకరణం చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డ మనసుల దయందును, దేవుని దయందును, జ్ఞానమందును ఎదిగి నీలో ఫలించడానికి సహాయం చేయమని వేడుకొంటున్నాం. తల్లిదండ్రులైనటువంటి శ్యామ్, సుకన్య బిడ్డను మనసుల దయందును, దేవుని దయందును, జ్ఞానమందును బిడ్డను పెంచుతారని విశ్వసిస్తూ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంగా నాయన తండ్రి వచ్చినటువంటి ఇరు కుటుంబాల యొక్క నాయన తల్లిదండ్రులని, నాయన శ్యామ్ యొక్క తండ్రిని నాయన మరి సుకన్య తల్లిని దీవించి ఆశీర్వదించండి. వీరి కుటుంబాలు సమాధానంగా, సంతోషంగా నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేసి మహిమ పొందమని, నీ పరలోకపు దీవెనలు కేడెన్ సామ్యుయల్ మీద సమృద్ధిగా కుమ్మరించి నీ కృపలో బిడ్డను పెంచి ఆశీర్వదించమని ప్రభువైన క్రీస్తు పేరట అతి వినయముతో అడిగి స్తుతించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయం, సహవాసం, సన్నిధి, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నిత్యం బిడ్డ కేడైన శామ్యూయల్కి సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. రైట్ రైట్ పేదా ఆడపెట్టేసి బాబు షెట్ ఫోటో. సుకన్యకి ఎన్ని డౌటే, ఎప్పుడు ఏదో ఒక డౌట్ ఉంటుంది. దో వాళ్ళ నాయన నవ్వుతున్నాడంటే దాని అర్థం ఆమెకి కంటిన్యూగా డౌట్ ఉందని. రైట్, చూడండి. ఓకే, పిలవండి ఒకసారి. ఇదిగో నాయన అక్కడే అని చెప్పి సారీ మర్చిపోయాను. లాస్ట్ టైం ఈస్టర్ తర్వాత పాప డీహైడ్రేషన్తో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అప్పుడు అడ్మిట్ అయినప్పుడు మీ అందరి గ్రూప్లో మెసేజ్ పెట్టినప్పుడు మీరందరు ప్రార్థించారు. శామ్ డ్యూటీకి వెళ్ళాడు, నేను సంతోషం పిలుచుకుని తొందరగా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేశామన్నమాట. అప్పుడు ఫస్ట్ డేనే హాస్పిటల్లో ఆ బిడ్డ పెయింట్ అయ్యి ఉంది. నేను ఏం చెప్తుంటే అది చెప్తున్నది, జీసస్ థ్యాంక్ యూ, హెల్ప్ మీ జీసస్, బ్లెస్ మీ జీసస్ అంటే. నేను చాలా ప్రేయర్ చేస్తాను. ఇక్కడ ప్రేమ వాళ్ళ పిల్లలు, మిగతా వాళ్ళ పిల్లలందరూ పాటలు పాడుతున్నప్పుడు, జాయ్ వాళ్ళ పిల్లలందరూ పాటలు పాడుతున్నప్పుడు కేట్లిన్ కూడా ఒకసారి పాడాలి అని నేను చాలా సంతోషించేదాన్ని. ఈ మధ్య ప్రతి సాంగ్లోనూ ఒక వర్డ్ పెట్టుకుని ఆ వర్డ్ చెప్పి పాట పాడుతుంది. ఆమెకు చాలా ఇష్టమైన సాంగ్ స్తుతి స్తుతి ఆరాధన. ఆ సాంగ్ పెట్టామంటే ఆమె చున్నీ వేసేసుకుని క్లాప్స్ కొట్టుకుంటా ఎంత లీనమయ్యి ప్రార్థిస్తుంది, పాట పాడుతుంది అంటే అంతగా చప్పట్లు కొడుతుంది. మీ అందరి ప్రార్థనల కొరకు కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఆశించింది ఇదే పాప నుంచి, అందుని బట్టి మీకు కృతజ్ఞతలు. ఓకే, సంఘ ప్రకటనలు జాగ్రత్తగా గమనించండి. ఆరాధన అయిన అనంతరం